నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాయ్స్ పాఠశాలలో 2 వారాలుగా మెనూ ప్రకారం విద్యార్థులకు చికెన్ మటన్ భోజనాన్ని పెట్టడం లేదు. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం వల్ల ఖర్చులు అధికమయ్యాయని, ఆ ఖర్చులు సేవ్ చేసుకోవడం కొరకే విద్యార్థులకు చికెన్ భోజనాన్ని అందించలేకపోయామని మెస్ ఇన్ఛార్జిగా ఉన్న ఉపాధ్యాయురాలు తెలిపారు. ఈ విషయాన్ని ఫుడ్ కమిటీ ఆధ్వర్యంలో చర్చించినట్లు ఆయన వివరించారు. ఫుడ్ కమిటీ విద్యార్థులు ఈ విషయంపై ప్రశ్నించగా తమతో ఎవరూ ఆ విషయాన్ని చర్చించలేదని, తమకు తెలియదని బదులిచ్చారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తే ఉపాధ్యాయులు తమను టార్గెట్గా పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఉద్దేశంతోనే పెట్టిందే తింటున్నామని మరికొందరు విద్యార్థులు చెప్పారు. పేరు చేసుకున్నాం కాబట్టి మాకు ఇండెంట్ అనేది మంత్లీ అది ఎక్సెస్ కాకుండా తీసుకోవాలి. అయితే దానికి ఎక్సెస్ అమౌంట్ అయింది కాబట్టి ఈ సండే మేము చికెన్ పెట్టలేదు. అయితే ఇది చేంజెస్ అనేది మేము ఆల్రెడీ ఫుడ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని అందరూ అగ్రీ అయిన తర్వాతనే మేము చికెన్ ఈరోజు పెట్టలేదు. మెనూ ఏదైతుందో అది పాటించకుండా ఈ రోజు మొత్తం కూడా దోపిడీ, అంటే ఫుడ్ తోటి కూడా దోపిడీ వ్యవహారం కూడా చేస్తుంది. ఇది ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఇదంతా జరుగుతుంది అనేది కూడా మా దృష్టిలో ఉన్నది. విద్యార్థులను కూడా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మొత్తం కూడా ప్రభుత్వం మొత్తం వీటిపైన ఈ అధికార యంత్రాంగం కూడా ఇటువంటి అధికారుల పైన చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి తొలగించాల్సిందిగా మేము పీడిఎస్ డిమాండ్ చేస్తున్నాం. పేరు చేసుకున్నాం కాబట్టి మాకు ఇండెంట్ అనేది మంత్లీ అది ఎక్సెస్ కాకుండా తీసుకోవాలి. అయితే దానికి ఎక్సెస్ అమౌంట్ అయింది కాబట్టి ఈ సండే మేము చికెన్ పెట్టలేదు. అయితే ఇది చేంజెస్ అనేది మేము ఆల్రెడీ ఫుడ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని అందరూ అగ్రీ అయిన తర్వాత